అందరికీ ముందుగా నా నమస్కారాలండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మన సమ్మక్క సారక్క మేడారం జాతరలో ఒక బన్ను పాలకోవ బన్ను అమ్మే అతన్ని లేబర్తనంగా చూసినందుకు ఒకటి, అలా ప్రతి మనిషి మంచిగా చూడాలి, దానికోసం వీడియో. అయినా మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన పట్టణాల్లో, మన పల్లెలో కూడా చిన్న చూపు అనేది చాలామందికి అలుసైపోయింది. ఒక బన్ను అమ్మే అతన్నే కాదు, చాలామందిని కూడా అలాగే చూస్తున్నారు. లేబరితనం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. మనం పుట్టినప్పటి నుంచి కూడా ఆస్తితోనూ, బంగారంతోనూ, బట్టలతోనూ, మేడలతోనూ, మిద్దెలతోనూ ఏమీ తీసుకురాలేదు. పుట్టేటప్పుడు ఎంత దరిద్రంగా, అసహ్యంగా మనం పుడతామంటే రొచ్చులో ఉచ్చులో ఉండి బయటకు వస్తాం. అది ఎంత లేబర్తనమో మీకే తెలియాలి. బయటకు వచ్చిన తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత, తప్పడడుగు వేసిన తర్వాత, మనం నడిచిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత, పెరిగిన తర్వాత ఎలా ఉండాలంటే మంచితనం అనేది ముందు తెలుసుకోవాలి. మనిషి తెలుసుకోవాల్సింది ముందుగా, ఏ మనిషి అయినా కులమత భేదా లేకుండా, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే కులమతాలు అనేది మనిషికి ఉండకూడదు. ఒకవేళ ఆ మనిషికి ఈ మనిషికి తేడా అయిందంటే, ఆయన అన్నమే తింటాడు, మనం అన్నమే తింటాం. ఆయన కోసిన రక్తం అవుతుంది, మనకే రక్తం అవుతుంది. కానీ కులం అని మనిషిని ఎంచకూడదు. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ మనిషిని మనిషిగా చూడాలి. అది మన దేశం. భారతదేశంలో పుట్టినందుకు మనం చేయాల్సిన ముందుగా ముఖ్యంగా ఆ పని. ప్రతి లేబర్ లేకుండా ఏది సాగదు. ఇల్లు కట్టేవాడు, టాపీ మేస్త్రి కాంచి, టాపీ మోసే పనివాడి నుంచి, బట్టలు ఉతికేవాళ్ళ నుంచి, చెత్త ఊడ్చేవాళ్ళు, మురిక్కాలకు తీసేవాళ్ళు, రిక్షా తోలేవాళ్ళు, ఆటో నడిపేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు లేబరే ఉంటారు. అందరూ కోటీశ్వర్లు. చెత్తలెత్తరు, మురిక్కాల తీరు, ఆటోలు తోరరు, తాపి పని చేయరు. ఇవన్నీ కూడా లేబరే చేస్తారు. అందులో ఎక్కువ మంది లేని వాళ్ళే ఉంటారు. ఏదో కొద్దో గొప్ప ఒకటో రెండో ఉంటే ఇల్లున్న వాళ్ళు ఉండొచ్చు. ప్రతి మనిషిలో లేబర్తనం అనేది తప్పు. మనకు లేబర్ అని బాగా అలవాటైపోయింది. ముందు చిన్న చూపు అయిపోయింది. మనం అద్దెకున్న వాళ్ళు ఎంత దరిద్రంగా చూస్తున్నారంటే, వాళ్ళు మనుషులు కాదు అన్నట్టుగానే చూస్తున్నారు. కానీ అది చాలా ఘోరం, పాపం, దౌర్భాగ్యం కూడా. మనం ఈ దేశంలో అందరూ సమానమే అని మన మోదీ గారు, మన మంత్రి గారు, మనం ఉన్న ఏ జిల్లాలో అయితే ఆ జిల్లా ఎమ్మెల్యే గారు అందరూ సమానమని అనుకుంటున్నారు. అందరూ ఉన్నవాళ్ళు కాదన్నా, అందరూ లేబర్ వాళ్ళే ఉన్నారు. అందరూ తెలుసుకుని మంచితనంతో ముందుకు సాగించాలని, ప్రతి మనిషిలోనూ మంచితనం ఉండాలని, మంచిగా బతకాలని, మంచిగా చూడాలని, మంచిగా వెళ్ళాలని కూడా నేను కోరుకుంటూ, ఎప్పుడు ఎవరిని కించపరచకుండా మంచిగా చూడాలనే వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ లేబర్తనం అనేది భావన రాకూడదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు పుడతా నీకు ఏమి ఆస్తులు మూట కట్టుకు రాలేదు. నువ్వు ఎంత ఆస్తి అయినా చివరికి అందులో లేబర్గానే పడుకోవాలి. ఆ టైంకి
నువ్వు మంచిగా ఉంటే నలుగురు వస్తారు. కుళ్ళి కుతంత్రంగా పురుగులు పట్టి నీ పని నువ్వు చేసుకోలేక ఉన్నప్పుడు ఆ కాలం చెల్లినప్పుడు ఎవరు రారు. అది ఎంత దరిద్రమో ఎంత లేబరతనమో చూసుకోండి. అందుకనే ఎవరిని బండమ్మే అతన్ని కానీ, చెత్త ఊడ్చే వాళ్ళని కానీ, మురికి కాలువలు తీసేవాళ్ళని కానీ, అద్దెకు ఉండేవాళ్ళని కానీ ఎవరిని తక్కువగా చూడకూడదనే నా మనవి, నా విన్నపం. మనిషిని మనిషిగా చూడాలి ఈ భారతదేశంలో. అందరూ తెలుసుకోవాలనే ఈ వీడియో చేస్తున్నా. వీడియో అందరూ చేరాలని, ఈ దేశం మొత్తం చూడాలనే నా ప్రార్థన, నా విన్నపం. జై హింద్, జై భారతదేశం.